అదే అర్థం కావడం లేదు. వాణ్ణి అడగడానికి ప్రయత్నిస్తే నా వైపు కోపంగా చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నాకెందుకో మీరు అనుమానించినట్టే వాడు ఆ పెద్దిరెడ్డి మనిషే అనిపిస్తోంది. వాళ్ళ ఆవేశం చూస్తే చిన్నపరెడ్డి చావుకి ప్రతీకారం తీర్చుకునేలాగే ఉన్నారు. ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏందల్లుడు ఎట్టుండావ్? కళ్ళల్లో కసి, గుండెల్లో బాధ, మొహంలో ఆవేదన, శరీరం అంత పౌరుషం. మంచి కళగా ఉండావే. రాబావా, మంచి సమయానికి వచ్చినావు. ఇంత కూడేస్తా తినిపోదుగాని రా. మారర్రా మీరు? ఏం కావాలరా మీకు? ఏం సాధించారా మీరు? ఆడ నా తమ్ముడు చంపి మీరిక్కడ జాతరలు చేసుకుంటారా? ఏం మనుషులరా మీరు? అమ్మ బలి కోరినాది పెద్దిరెడ్డి. 25 పగకి ప్రతీకారం అడిగినాది. ఈ దినం నా కొడుకులు ఆ అమ్మ దాహం తీర్చినారు. ఈ అమ్మ కోరిక నెరవేర్చినారు. పులి బిడ్డలు నా బిడ్డలు. వీళ్ళు పులి బిడ్డలా? పిరికి సన్నాసులు. ఎదురుగా చంపే దమ్ము లేక దొంగ దెబ్బ తీసిన తమ్ముడు చంపినారు. రేయ్, దొంగ దెబ్బ తీయడం కాదురా, నేను ఎదురుగా వచ్చి నిలబడినా దమ్ముంటే రండిరా, రండిరా. అన్నా దమ్మంట. ఈ నేల సంధి మా నుండి దాక్కుని ఇంట్లో నక్కినోడివి నువ్వు దమ్ము గురించి మాట్లాడతాండావా? నేను నా గడప దాటంది, మీ మీదకి కత్తి దుయ్యంది మీకు భయపడి కాదు, మీరు నన్ను ఏదో చేస్తారని కాదు. బంధుత్వం అనే బంధం నా బలాన్ని ఆపినది. పొరపాటుగా జరిగిన తప్పు వల్ల మీ కుటుంబం గాయపడిందనే బాధ వల్ల మీరు ఎన్ని చేసినా మీ కుటుంబం మీద నన్ను పగబట్టకుండా చేసినది. పగ నీకెందుకుంటాది పెద్దిరెడ్డి? పోయింది నీ తమ్ముడి చెయ్యి కాదు, నీ భార్య పసుపు కుంకాలు కాదు. నష్టం జరిగింది నా కుటుంబానికి. కాబట్టి పగ మాకే ఉంటాది. జరిగింది నష్టమే, కానీ ఎవరు కావాలని చేసింది కాదు. నా తప్పు లేకపోయినా ఆ రోజే జరిగిన దానికి క్షమాపణ చెప్పాను. ఏంది క్షమాపణ? క్షమించమని అడిగినంత మాత్రాన పోయిన మా నాయన తిరిగొస్తాడా? అవుటోడైన నా తమ్ముడికి అంగవైకల్యం తిరిగొస్తాదా? ఇప్పుడు చిన్నాయన చంపినంత మాత్రాన నువ్వనుకున్న జరిగిపోయిందా? నీ తల్లి నుదుటిని బొట్టు పెట్టగలవా? నీ తమ్ముడి చెయ్యి తిరిగి తీసుకురాగలవా? ఏం సాధించారా? కుటుంబంలో మనిషి పోతే ఎంత బాధ ఉంటుందో తెలుసుకోడా ఇంకో కుటుంబానికి ఆ పరిస్థితి తీసుకొచ్చారు. బాధ, ఆ బాధ అంటే ఏంటో ఈ పెద్దిరెడ్డికి తెలియజేయడానికి ఇదంతా చేసినావు, ఇంకా చేస్తాం. ఏంది మీరు తెలియజేసేది? ఏంది మీరు తెలియజేసేది? పొరపాటున మా వల్ల మీ కుటుంబానికి నష్టం జరిగిందన్న ఒకే ఒక్క కారణంతో ఇన్ని దినాలు గమ్ముగా ఉండినా, లేకపోతే మీది ఈ వంశం అని చెప్పుకోవడానికి మీ కుటుంబంలో మనిషిని లేకుండా చేసిండేవాణ్ణి.
పగ 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 అని నా తమ్ముడి బలి తీసుకున్నారు కదరా. పాపం రావాడు చిన్నప్పటి నుండి అన్న అన్న అంటూ నా వెంట తిరిగాడు. నేను తింటే తినేవాడు, నేను నవ్వితే నవ్వేవాడు. ఈ అన్నకి కష్టం వస్తే వాడు కన్నీళ్లు పెట్టుకునేవాడు. అట్లాంటి నా తమ్ముడిని నాకు దూరం చేశారు కదా. ఎలా మారుతారా మీరు? ఏం చేస్తే మారుతారా మీరు? మీరు మారరా, మీరు మారరు. మీరు కయ్యానికొచ్చి కాలు దువ్వినప్పుడల్లా నేను కన్నెర చేయకుండా ఎందుకు కోరుకున్నానో తెలుసా? మీరు మారుతారేమోనని. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను, మారాల్సింది మీరు కాదు నేను అని. మారుతా. ఈ రోజు నుంచి పెద్దిరెడ్డిలో మంచితనం చచ్చింది. నష్టం జరిగినోడికే పగ ఉంటాది అన్న మీ అమ్మ మాట నిజమంటున్నారుగా. ఇప్పుడు నా తమ్ముడు పోయి నా కుటుంబానికి కూడా తీరని నష్టం జరిగినది. ఇప్పుడు పగ నాకు కూడా ఉండాది. ఇన్ని రోజులు ఈ పెద్దిరెడ్డికి ప్రాణం విలువ తెలుసు కాబట్టే కత్తి పట్టలేదు. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడిని దూరం చేసి నన్ను కత్తి పట్టేలా చేశారు కదరా. రేయ్, ఈ రోజుతో 25 ఏళ్ల ఈ రక్త చరిత్రకు ముగింపు రావాలి. ఈ పెద్దిరెడ్డో కొండారెడ్డో తేలిపోవాలి. రారా. రేయ్ ఏసేండ్రా. రేయ్ ఒక్క క్షణం కూడా ఈ పెద్దిరెడ్డి భూమి మీద ఉండకూడదు. ఏసేండ్రా. రాయ్, ఈ రోజు నువ్వో నేను ఒక్కడే బతికుండాలి. రాయ్, సార్ ఆగండి సార్, రాయ్. ఆగండి సార్. ఏంటి సార్? ఆగండి సార్. ఏ అంతా మీ ఇష్టమేనా? లా అండ్ ఆర్డర్ పట్టించుకోరా? అదుంటే నా తమ్ముడు ప్రాణాలు ఎందుకు కోల్పోతాడు? ఇప్పుడు వచ్చి మాట్లాడడం కాదు. నాకు జరిగిన నష్టం ఎవరు పూడుస్తారు? నా తమ్ముడిని ఎవరు తీసుకొస్తారు? పెద్దిరెడ్డి గారు, ఎన్నో ఏళ్ల నుంచి ఇదే గొడవ. ఇకనైనా ఆపండి సార్. అది వాడికి చెప్పు. కొండారెడ్డి గారు, ఇన్నేళ్ల నుంచి ఇలా ప్రతీకారంతో చంపుకుంటూ పోతే చివరికి ఎవరు మిగలరండి? రాయ్, పెద్దిరెడ్డి గారు, నా మాట విని ఇక్కడి నుంచి మీరు ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. ఈ ఊరు ప్రశాంతంగా ఉండాలంటే మీరిద్దరు గొడవలు మాని ఇద్దరు ఒకటవలసిందే ప్లీజ్. ఏంది ఒక్కటవడమా? అది నా తమ్ముడు పోకముందైతే ఆలోచించుండేవాణ్ణి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం అని వాడు నమ్మిన సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను. నిద్రపోయిన సింహాన్ని లేపితే ఎట్టా ఉంటుందో వాడికి తెలియచేస్తాను. రే కొండారెడ్డి, ఈ రోజు పోలీసులు అడ్డుకున్నారని సంబరపడమాక. ఇప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా చంపుతానోనని భయపడుతూ బతికే రోజు వస్తది. ఇది నా చిన్నోడి మీద ప్రమాణం చేస్తున్నాను. మీరు ఎవడు మిగలడు. బసవా.
అక్కడ గంగానమ్మ గుడి దగ్గర అందరూ జాతర చేసుకుంటుంటే మీరేంటమ్మా ఇక్కడ కూర్చున్నారు? మండేది భోగి మంట కాదే పండగ చేసుకోనీకి. నా తోడబుట్టినోడి చితి మంట. వాళ్ళది శత్రుత్వం. కాబట్టి వాళ్ళు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. నాది బంధుత్వం. అందుకే ఏడుస్తూ కూర్చున్నాను. పోలీసులు వచ్చినారు కాబట్టి బతికిపోయినారు నా కొడుకులు. లేదంటే ఈ పాటికి వాళ్ళ తలలు నరికి గంగానమ్మ తల్లికి రక్తాభిషేకం చేస్తుండేవాణ్ణి. ఇప్పుడు తప్పించుకున్నారేమో పెద్దయ్య, కానీ ఎప్పటికైనా వాళ్ళ చావు మన చేతుల్లోనే. ప్రాణానికి ప్రాణం బలి తీసుకునేదాకా ఊరుకున్నది లేదు. ఏంటండి ఇంత ఆవేశం? ఆవేశపడకుండా ఎట్టా ఉండమంటావు భవానీ? ప్రాణానికి ప్రాణంగా పెరిగిన నా తమ్ముడు ఈరోజు నా కళ్ళ ముందు లేకుండా పోయినాడు. పేరుకి అన్నా అని పిలిచేటోడు కానీ నన్నెప్పుడు వాడి తండ్రిలాగానే చూసేటోడు. అట్టంటోని నాకు దూరం చేసి వాడు సంబరంగా వేడుకలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలనా? ఇన్నాళ్ళు నా కుటుంబాన్ని కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించినాను కాబట్టే వాడు ఎన్ని వేషాలు వేసినా మౌనంగా భరించినాను. కానీ ఇంత నష్టం జరిగినాక కూడా మౌనంగా ఉంటే నాకు శవానికి తేడా ఉండదు. ఇంతవరకు వాళ్ళు పెద్దిరెడ్డి సహనాన్నే చూసినారు, ఇకపై నా ఆవేశాన్ని చూస్తారు. చిన్న మీద ప్రమాణం చేసి చెప్తుంటాను, ఆ కొండారెడ్డి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. ఇంకోసారి పగ అన్న పదం వినబడకుండా శత్రువులందరినీ సర్వనాశనం చేస్తాను.
ఏంట్రా తెగ ఆవేశంగా మాట్లాడుతున్నావు? ప్రాణానికి ప్రాణం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు. పగని పంచుకుంటానంటున్నావు. ఏంటి విషయం? నీ మాట తీరు, ప్రవర్తన రెండింటిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? నిన్నేరా అడుగుతోంది, చెప్పు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఆ కొండారెడ్డి అనుమానించినట్టు నువ్వు వీళ్ళ మనిషివే కదా? ఆ రోజు ఈ కుటుంబాన్ని కాపాడింది కూడా నువ్వే కదా? చెప్పరా, చెప్పరా, ఎవరు నువ్వు? నా పక్కన ఎందుకు చేరావు? నీకు ఈ కుటుంబానికి సంబంధం ఏంటి? చెప్పు. సంబంధం ఉందే. ఈ కుటుంబంతో కాదు, నా చెల్లితో. అవును, నీల నా చెల్లి. ఏంటి, ఫీజులు ఎగిరిపోయాయా? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా? నీకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. యారా, నన్నే మోసం చేయాలని చూస్తావా? నువ్వు చేసిన మోసాల ముందు ఇదెంత సునందా? అయినా నువ్వు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే అది తెలుసు కూడా చూస్తూ ఊరుకోవడానికి నేనే జాతకాన్ని వాణ్ణి కాదు, జీవమునెత్తున్నోణ్ణి. నాకున్న కోపానికి నిన్నెప్పుడో ముక్కలు ముక్కలుగా నరుకుండేవాణ్ణి. నా చెల్లెలు అడ్డుపడింది కాబట్టి బ్రతికిపోయావు. ఆడదానివని ఊరుకుంటున్నాను, లేదంటే నిన్ను చంపడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? అన్నా చెల్లెలు ఒక్క చోట చేరినంత మాత్రాన మీ ఆటలు సాగుతాయనుకుంటున్నావా? ఇద్దరు కాదు, 20 మంది ఒక్కటైనా ఈ సునందని ఏమీ చేయలేరు. మీరు నన్ను టార్గెట్ చేసే లోపే నేను మిమ్మల్ని ఈ భూమి మీదే లేకుండా చేయగలను. అంతుందా నీకు? సరేరా, ఎంత సీనుందో ఇప్పుడే చూపిస్తాన్రా. పెద్దిరెడ్డి దగ్గరికెళ్ళి మీ ఇద్దరి గురించి మొత్తం చెప్పేస్తాను. శత్రువు కూతురు, అతనికి సంబంధించిన వాళ్ళు అందరూ మీ ఇంట్లోనే చేరారు అని చెప్తాను. ఒక్క మాట చాలరా మీ ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి. ఇప్పుడే చెప్తానురా మీ సంగతి. గాల్లో కలిసిపోయేది మా ప్రాణాలు కావో, నీ ప్రాణం. కానీ ఈ దొరసాని ఈ ఇంట్లో ఉన్న ఆ ఇంటి మనిషే. మన పిచ్చి గాని 25 ఏళ్లుగా మారని మనిషి ఇప్పుడు మారతాదనుకుంటే ఎట్టా?